సింగరేణి కార్మికులకు గతం కంటే ఎక్కువగా సాధించిన లాభాల్లో వాటా ఇప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. అస్తమానం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కార్మికుల త్యాగాలు మరవలేనివని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు సంబంధించిన రుణమాఫీ కూడా పూర్తి చేస్తామంటూ తెలిపారు. సింగరేణి సంస్థను తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో సింగరేణి సంస్థను నిర్లక్ష్యం చేసి గండను మూసివేసే ప్రయత్నం చేసిందంటూ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కార్మికుల త్యాగాలు మరవలేనివని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సింగరేణిని అభివృద్ధి చేస్తుందని అన్నారు. అదే క్రమంలో స్థానికంగా మూతపడిన మేడిపల్లి ఓపెన్ గన్లో జల విద్యుత్ కేంద్రం, రామగుండం 1x800 పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఒకవైపు అభివృద్ధి చేస్తుంటే కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడటం సరైన విధానం కాదని సూచించారు. సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్ కార్మిక నేతలు లంచాలు తీసుకుని ఉద్యోగాలు పెట్టించారని గతంలో తేట తెల్లమైందన్నారు. అదేవిధంగా కొందరు జైలుకు వెళ్లిన సంగతులు కూడా గుర్తు చేశారు. సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులను బీఆర్ఎస్ పార్టీ గతంలో సంబంధం లేని ప్రాంతాల్లో ఖర్చు పెట్టి వృధా చేసిందని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ సర్కారుపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలంటూ సూచించారు. శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిలా పనిచేసిన షాడో ముఖ్యమంత్రి అనుకోవచ్చు పనిచేసినటువంటి కేటీఆర్ గారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. లాభాల వాటలో కార్మికులకు ఇచ్చినటువంటిది చాలా తక్కువ అని చెప్పి ఇలా 33% ఈరోజు ప్రభుత్వం 20,000 మీరు ఇచ్చిన దానికంటే 20,000 ఎక్కువ పెంచి ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు ఈరోజు వచ్చిన వాటలో సింగరేణిని కాపాడే ప్రయత్నం ఏ రకంగా చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయం అనే విషయాన్ని మీరు దాస్తూ బురద జల్లే కార్యక్రమం 8-9 నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వచ్చిన రోజు నుంచే సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టిన చరిత్రాత్మకంగా భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పోతున్న ఈ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ప్రతి అంశంపై బురద జల్లే కార్యక్రమం. మీకు ప్రజలు జవాబిచ్చారు, మీరు ఎక్కడ ఉండాలని చూపించారు. దాన్ని చూపించిన తర్వాత కూడా ఈ రకంగా మాట్లాడతారు. ఈరోజు సింగరేణి కార్మికులందరూ కూడా సంతోషంగా 20,000 రూపాయలు ఎక్కువ అదనంగా ఇచ్చినారు. సింగరేణిని విస్తరింపజేస్తా ఉన్నారు. మీరేం చేసిండ్రు? సింగరేణిని మూసివేసే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. మీ చరిత్ర తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి ప్రధాన పాత్ర వహించినటువంటి సింగరేణి కార్మికుడు ఆ సింగరేణిలో ఉండేటట్టు, ఆ సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరించేటట్టు దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఆలోచిస్తాం. ఇలా వచ్చిన లాభాల వాటలో ఇతర ప్రాంతాల్లో మైన్స్ మీరు టెండర్లు వేయకుండా వేసినా కూడా విత్డ్రా చేసుకున్న చరిత్ర మీది. ఇలా ఒరిస్సాలో వేసినా మీరు దాన్ని పార్టిసిపేట్ చేయనటువంటి చరిత్ర మీది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చిత్తశుద్ధితోటి అలా 9 బ్లాక్లను తీసుకొని అక్కడ సింగరేణి విస్తరింపజేస్తూ ఉన్నారు. జైపూర్లో ఇంకో అదనంగా పవర్ ప్లాంట్ కడతా ఉన్నారు. రామగుండం మేడిపల్లిలో ఇంకో పవర్ ప్లాంట్ తీసుకొస్తా ఉన్నారు. జెన్కో సింగరేణి తోటి 1x800 తీసుకొస్తా ఉన్నారు. మైన్స్ ఇంకా కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రతి బొగ్గు బావిని కూడా సింగరేణి ద్వారానే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కేవలం బొగ్గు బావిలు ఒక్కటే మైనింగ్ కాకుండా ఇతర రంగ సంస్థల్లో కూడా సింగరేణిని విస్తరింపజేయాలి. సింగరేణి భవిష్యత్తును కాపాడాలి. భవిష్యత్ యువ మిత్రులకు, సింగరేణి కుటుంబాలకు సింగరేణిని శాశ్వతంగా ఒక పెద్ద వ్యవస్థగా చేయాలనే నిర్ణయం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న దాన్ని చేతనైతే అభినందనలు తెలిపాల్సిన మీరు ఇవాళ మీ దగ్గర చేరిన వాళ్ళు వచ్చారు, ఎమ్మెల్యేలపై అధ్యయనాన్ని అని ఒత్తిడి తీసుకురావాలని ఏ రకంగా ఏం ముఖంతో మాట్లాడుతున్నారో కేటీఆర్ అడుగుతా ఉన్నా. సింగరేణి కార్మికులను మోసం చేసింది మీరు. డిపెండెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చి మీ నాయకుల దోపిడీకి ఒక్కొక్కరికి 15 లక్షలు తీసుకొని ఉద్యోగాలు చేపించిన చరిత్ర మీది. లంచాలు తీసుకున్నారని మీ స్వయంగా గౌరవ కవిత గారు అధ్యక్షులు ఉంటే వారికి సంబంధించిన కమిటీ వాళ్ళను జైలులకు పంపించింది చరిత్ర మీకు సంబంధించిన కార్మిక నాయకులు